126వ కీర్తన 5, 6 వచనాలు చదువుతారా? మైక్స్ పెట్టినానా? మైకి అరే స్వప్నకు ఒక్కొక్క మైకి తీసుకొని వెళ్ళి, విజయ్ కుమార్ అయ్యకి ఒక మైకి, మైక్ ఉందా? చదువుతున్నారు చూడండి. 5, 6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముతో పంట కోసెదరు. విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఆమేనండి. ఒకసారి గట్టిగా మీరు అందరు చదివితే బాగుంటుంది కదా ఈ వాగ్దానం. అందరు చదివితే బాగుంటుంది. డిస్ప్లే చేయనా? రైట్, స్టార్ట్ చేయండి గట్టిగా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు ఆమేనంటారు. ఒకసారి గట్టిగా మీ కుడి చేయి పైకెత్తి 3 సార్లు గట్టిగా కేకలు పెడుతూ ఆమేనానండి. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలో నా దేవుడు మీతో ప్రమాణపూర్వకంగా చెప్పే మాట ఏంటంటే, మీరు సంతోషముతో పంటను కోసుకోబోతున్నారు. సంతోష గానము చెయ్యుచు పనులు మోసుకొని వెళ్ళుదురుగాక. పనులు మోసుకొని వెళ్ళుదురుగాక అంటే ఎంత పంట అయితే పండిందో గంప నిండా మోసుకొని మీరు వెళ్ళబోతున్నారు. మోసుకొని వెళ్ళేటప్పుడు ఏ గానం పాడతారట? ఉత్సాహగానము చేసేదము యేసయ్య నామమును. ఏ గానం? సంతోషగానం. అందరు చెప్పండి, ఏ గానం? పంట ఎలా కోస్తారు? పంట ఎలా కోస్తారు? కొంచెం గట్టిగా. సంతోషగానముతో పంట కోస్తారు. సంతోషగానముతో పనులు మోసుకొని వెళ్ళబోతున్నారు. ఈ నెల, ఈ మొదటి ఆదివారం, ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల 5వ దినం నీకు గుర్తుండిపోయే దినముగా, గుర్తుండిపోయే సంవత్సరముగా సంతోషకరమైన పంటను నీవు కొయ్యుదువుగాక. సంతోష గానముతో పనులు మోసుకొని వెళ్ళుదువుగాక. ఇప్పటి వరకు కన్నీటితో విత్తినం. దేంతో విత్తినం? కన్నీటితో. చాలా మందిలో ప్రశ్న ఏంటంటే, కన్నీళ్లు విడుచున్నాను, ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, ఎంతగానో ఉపవాసం ఉన్నాను, ఎంతగానో గోజాడున్నాను, ఎన్నో దినాలుగా ప్రభు పాదాలు పట్టుకున్నాను, ఇంత కన్నీరు విడిచినా ఇంకా నాకు జవాబు రాలేదు అని నీవు అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, కన్నీరు విడిచిన నీ కన్నీరు వ్యర్థము కాలేదు అని సంగతి మర్చిపోవద్దు. దైవజనుడా, దైవజనురాలా, ఓ విశ్వాసి, ఓ సంఘ పెద్ద, పెద్దమ్మ, మీరు విడిచిన కన్నీరు వ్యర్థము కాలేదు. కన్నీటికి ప్రతిఫలమే పంటను కోయబోతున్నావు. కన్నీటికి ప్రతిఫలమే పనును మోసుకొని వెళ్ళబోతున్నావు. పంటను మోసుకొని వెళ్ళబోతున్నావు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. గమనించండి, రైతు విత్తనము వెయ్యగానే పంట వస్తుందా? మాట్లాడాలా? రైతు విత్తనం వేయగానే పంట వెంటనే ఆ భూమిని ఏం చెయ్యాలి? రైతు దున్నాలి. నేను అంటాను, మీరు కన్నీళ్లు విడిచినారు, ఇంకా జవాబు రాలేదు, ఇంకా జవాబు రాలేదు, ఇంకా జవాబు రాలేదని మీరు అనుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు కన్నీటితో విత్తనము వేస్తున్నారు. ఇప్పుడు విత్తనం వేసిన నీవు ఆ భూమిని ఏం చెయ్యాలనంటే దున్నడం ప్రారంభించాలి. చెప్పండి, ఏం చెయ్యాలి? దున్నాలి. రెండవది ఏం చెయ్యాలి? చెమట ఊడ్చాలి. చెప్పండి, ఏం చేయాలి? రైతు ఏం చేస్తాడట? ఏమంటే మొదట భూమిని దున్నుతాడు. రెండవది కొంచెం గట్టిగా గట్టిగా చెమట ఊడుస్తాడు. తర్వాత విత్తనాన్ని నేలలో పాతి పెడతాడు. విత్తనాన్ని నేలలో పాతి పెడతాడు. చెప్పండి, విత్తనాన్ని నేలలో పాతి పెడతాడు. విత్తనము చనిపోయినట్లుగానే కనిపిస్తుంది, కానీ అది ఏదో ఒక రోజు మొలకెత్తబోతుంది.
నేను అంటాను, నువ్వు కన్నీరు విడిచి చాలా రోజులైపోయింది. ఇప్పుడు నువ్వేమనుకున్నావంటే కన్నీటితో విత్తనం విత్తినావు, చెమట కార్చినావు, ఏమంటే భూమిని దున్నినావు, విత్తనం పాతి పెట్టినావు, ఏమంటే మరుసటి రోజు వెళ్ళి చూస్తున్నావు, ఇంకా మొలక రాలేదు. రెండో రోజు వెళ్ళి చూసినావు, మొలక రాలేదు. 30 రోజులు పండుగల్లో మొదటి రోజే కన్నీటితో విత్తినావు, 5 రోజులు అయిపోయింది, ఇంకా మొలక రాలేదు. నీ మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే విత్తనము చనిపోయిందేమో, విత్తనము చనిపోయిందేమో, మనం కన్నీరు విడిచి విత్తిన విత్తనము కనబట్లేదు గనుక ఇక చనిపోయిందేమో, ఇక అది ఉండదేమో, మొలకెత్తదేమో అని నీవు అనుకుంటున్నావు. నీవు చూస్తుండగానే, రోజులు గడుస్తుండగానే, 6వ దినములు అడుగు పెడుతుండగానే, 7వ దినములు అడుగు పెడుతుండగానే ఆ విత్తనము మొలకెత్తబోతుంది. ఆ విత్తనాన్ని యొక్క ప్రతిఫలము చూడబోతున్నావు, ఆ విత్తనం యొక్క ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు, ఆ పచ్చతనాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆ విత్తనం యొక్క ఆశీర్వాదాన్ని నీ కంటితో చూచున్నట్లుగా నా దేవుడి ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలో అది నీ జీవితంలో చెయ్యునుగాక. గట్టిగా కేకలు పెడుతూ ఆమెను చెప్పండి, చెయ్యునుగాక, చెయ్యునుగాక. వేస్ట్ అయిపోయిందా నీ కన్నీరు? అమ్మా నీ వేస్ట్ అయిపోయిందా? నీ కన్నీరు వేస్ట్ అయిపోయిందా? నువ్వు కన్నీటితో విత్తనం విత్తినవే, అది వ్యర్థం కాలేదు. నీ దృష్టికి ఇంకా రాలేదు, 5 రోజులు అయిపోయింది, ఇంకా జవాబు రాలేదు, 5 రోజులు అయిపోయింది, ఇంకా ప్రతిఫలం చూడలేదు, 5 రోజులు అయిపోయింది, ఇంకా ఏమండి మొలకెత్తలేదు, 5 రోజులు అయిపోయింది అని మనస్సులో నీకు ఎక్కడో ఒక వేదన, ఒక బాధ నిన్ను పిండేస్తుంది కదా. బాధపడకు. ఇంకా 30 రోజులు, 5 రోజులు మాత్రమే అయిపోయింది, 25 రోజులు ఉంది. ఈ 25 రోజుల్లో ఏదో ఒక రోజు నీ తలరాత మారేటట్టుగా విత్తనము మొలకెత్తబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, విత్తనము మొలకెత్తబోతుంది. ఈ 25 రోజుల్లో ఆ పచ్చదనాన్ని నువ్వు చూడబోతున్నావు, నీ కన్నిటికి జవాబు చూడబోతున్నావు, ఆ ప్రతిఫలాన్ని నీవు చూడబోతున్నావు, ఆ ఆశీర్వాదాన్ని నీవు చూడబోతున్నావు. విత్తనం, ప్రతి కన్నీరు ఒక విత్తనం, ప్రతి కన్నీరు, ప్రతి ప్రార్థన ఒక విత్తనం. చెప్పండి అందరూ, ప్రతి ప్రార్థన, ప్రతి సహనము అంటే మన ఓపిక, చెప్పండి, ఒక విత్తనం. ప్రతి విధేయత, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీ కన్నీరు వృధా అయిపోద్దా? నీ ప్రార్థన వృధా అయిపోతుందా? నీ సహనం వృధా అయిపోతుందా? అవ్వదు కదా. ఆ విత్తనం విత్తిన మొదటి రోజే 5 రోజులు అయిపోయింది. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నా దేవుడు ఎవరో తెలుసా? నీ సహనాన్ని చూస్తున్నాడు, నీ ఓపికను చూస్తున్నాడు. విత్తనం వేసేసి 2 రోజులైంది, 3 రోజులు అయింది, 4 రోజులు అయిపోయింది, 5వ రోజు వచ్చింది. ప్రతిరోజు వెళ్ళి చూస్తున్నావు, నీకేం కనబట్లేదు, నీకు తెలీదు, పైకి ఏం కనబట్లేదు. దాని వేర్లు లోతుగా దిగుతున్నాయి. ఆ విత్తనం యొక్క వేర్లు లోతుగా దిగుతుంది. ఆ విత్తనం వేరు బలపరచబడతా ఉంది, కింద వేర్లు లావుగా అవుతా ఉన్నాయి, అది పాకుకుంటూ వెళ్తుంది. ఆ పైకి రావడం కొరకు అది సాహసము చేస్తా ఉంది. ఒక రోజు వస్తుంది, ఈ 25 రోజులు బలమైన మొక్కను చూడబోతున్నా. స్తోత్రం చెప్పు గట్టిగా. కన్నీటితో విత్తినారు, సంతోషగానముతో పంటకొస్తున్నారు. కన్నీటితో విత్తున్నారు, సంతోషగానముతో చెప్పండి. ఈ నెలలో మీరు పనులు మోసుకొని పోయే నెల అండి ఇది. హల్లెలూయా. గంపలు గంపలుగా తీసుకొని వెళ్ళే నెల అండి ఇది. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల్లో నీ గంప ఖాళీగా ఉండదు, నీ ఇల్లు ఖాళీగా ఉండదు, నీ కుటుంబము ఖాళీగా ఉండదు. గంపల నిండా దీవెనను తీసుకొని వెళ్ళబోతున్నావు. సంతోషగానముతో పంటను కొయ్యబోతున్నావు. హోసన్నా పెంటికోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచర్యలన్నిటిలో
అంత మాత్రమే కాదు, ఈ జీడిమెట్ల సంఘములో సంతోష గానముతో ఈ నెల ముగించే లోపే పంటను చూడబోతున్నారు. కొన్ని మొలకలు ఎత్తబోతున్నాయి. నూతన ఆత్మలు రాబోతున్నారు. ప్రాణం పెట్టేవారు రాబోతున్నారు. పరిచర్య చేసేవారు రాబోతున్నారు. పరిచర్య కొరకు వాడబడేవారు రాబోతున్నారు. సేవకులను దేవుడు లేపబోతున్నాడు. సంఘాన్ని బలపరచబడుతున్నాడు. కృప కలుగునుగాక. కన్నీరు వ్యర్థమైపోద్దా? చెప్పండి, కన్నీరు వ్యర్థమైపోద్దా? అందుకనే బతిమలాడేది ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేసుకోమనేది. అందుకే ప్రార్థన చేసే నీవు ఉట్టి ప్రార్థన చేయకూడదు. కన్నీటితో ప్రార్థన చేయి. కన్నీటితో విత్తనం వేయి. కన్నీటి ప్రార్థన చేయి. సహనము కలిగి ఉండు. ఓపిక కలిగి ఉండు. నిరీక్షణ కలిగి ఉండు. కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. పైకి వెంటనే నీకు కనబడకపోవచ్చు, కానీ ఒకరోజు వస్తుంది. త్వరగా వస్తుంది. ఆ రోజు. రాబోతున్న దినాలు మంచి రోజులు చూడబోతున్నావు. చేతులెత్తి చెప్పామేనని గట్టిగా స్తోత్రం. ఇప్పుడు కన్నీటితో విత్తినం, సంతోషగానముతో పంటను కోస్తున్నాం. రెండవది ఏంటమ్మా? పిడికేడు విత్తనాలు చేత పట్టుకొని, అది కూడా కన్నీలే కదా, ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోషగానములతో పనలు మోసుకొని వెళ్తున్నారు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి పంట, రెండవది పనలు మోసుకొని వెళ్తావు. ఈ రెండు కూడా సంతోషంగానే చేస్తావు. ఇప్పుడు కన్నీటితో విత్తిన నీవు ఆ పంటను కొయ్యాలనంటే కొన్ని విషయాలు చెప్తా నేను. ఏవి చేయగలిగితే ఆ పంటను నువ్వు చూడగలుగుతావు, నువ్వు ఏం చేస్తే ఆ పనులు మోసుకొని వెళ్ళగలుగుతావు, కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ పాయింట్, మొదట మనలో ఒక యుద్ధము జరగాలి. ఏం జరగాలి? కన్నీటితో విత్తనం వేసిన నీవు పంటను కోసుకోవాలన్నా, పనులను మోసుకొని వెళ్ళాలనంటే మొదట ఏం జరగాలనంటే యుద్ధం జరగాలి. అందరూ అని చెప్పండి మాట. ఏం జరగాలి? యుద్ధము జరగాలి. ఏం జరగాలి? యుద్ధం. ఇటు చూడండి, నా వైపు చూడండి. యుద్ధం. ఒకసారి చాలా సంవత్సరాలు అయిపోయింది వివాహమై, సంతానం లేదు, పిల్లలు లేరు, గర్భఫలం లేదు. అందరూ చూసి నీ భార్య గొడ్రాలు, నీకు పిల్లలు లేరు అని అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ విని ఆ ఇంటి యజమానుడు ఒకరోజు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, నా భార్యను చూసిన వాళ్ళందరూ గొడ్రాలు అంటున్నారు, నాకు పిల్లలు లేరని అందరూ ఒకలాగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. ఎలా ప్రార్థన చేసినాడు? కన్నీటితో. ఒక రాత్రి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అతన్ని దర్శించున్నాడు. తన భార్య గర్భాన్ని దేవుడు తెరిచినాడు. ఆమె పేరే రెబెక్కా. ఓకే, వినండి జాగ్రత్తగా. ఇస్సాకు చేసిన కన్నీటి ప్రార్థనకు రెబెక్కా యొక్క గర్భాన్ని దేవుడు తెరవడం. ఇప్పుడు ఆ గర్భంలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఇప్పుడు ఆ 2 గురించి అక్కడ రాసిన మాట ఏంటంటే, ఏమండి, ఆ 2 గర్భములో పెనుగులాడుతున్నారట. ఏమవుతున్నారు అంటే లోపల ఏం చేస్తున్నారు? వాళ్ళు గొడవ పడుతున్నారు. బయటకు వచ్చి గొడవ పడడం కాదు. ఎక్కడ గొడవ పడుతున్నారు? కడుపులోనే గొడవ పడుతున్నారు. బయటకు వచ్చి గొడవ పడడం పక్కన పెట్టండి. కడుపులోనే 2 రెస్లింగ్ చేస్తున్నారు, బాక్సింగ్ చేస్తున్నారు, అన్ని రకాల గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవ తట్టుకోలేక ఈమె ఏమని ప్రార్థన చేసిందో చదువుతారు చూడండి. ఇప్పుడు చదవండి మాట. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నారు చూడండి. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే, అండర్లైన్ చేసుకోండి, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని, అక్కడ ఒక్క నిమిషం ఆగుదాం, 1 సెకండ్ ఆగండి. లోపట గర్భంలో 2 పెనుగులాడుతుంటే ఈమె ఏమని అనుకుంది మనసులో? అసలు నేను బ్రతకడము. అప్పటి వరకు ఏమని ప్రార్థన చేసింది? ప్రభు, అందరూ నన్ను గొడ్రాలంటున్నారు, నాకు పిల్లలు కావాలన్నది.
సరే, దేవుడు ఇద్దరిని కడుపులో పెట్టినారు. ఆ ఇద్దరు సామాన్యులేం కాదు. ఏమండి, ఇద్దరు సరిగ్గా ఇచ్చుకుంటూ గొడవ పడుతూ ఉంటే వెంటనే ఆమె ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? అయ్యా, నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై, ఏ విషయమై? కడుపులో పెనుగులాడుతున్న వారి విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. ఇప్పుడు దేని కొరకు కన్నీళ్లు విడుస్తుందో తెలుసా? లోపట పెనుగులాడుతున్న వారి ఇరువురు కొరకు దేవుని సన్నిధికి వెళ్ళింది ప్రార్థన చేయడానికి, కన్నీటితో ప్రార్థన చేయడానికి. భరించలేక, ఆ నొప్పిని భరించలేక, ఆ బాధను భరించలేక, నాకు ఈ బ్రతకడం ఎందుకు, చచ్చిపోవాలనుకుంటున్నానని బాధతో ఇప్పుడు పెనుగులాడుతున్న వారి ఇరువురు కొరకు కన్నీటితో ప్రార్థన చేయడానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, ఒక యుద్ధం జరుగుతుంది. ఎక్కడ? కొంచెం గట్టిగా చెప్పండి. కడుపులో ఒక యుద్ధము, స్త్రీ గర్భములో ఇద్దరు పెనుగులాడుతున్నారు. స్త్రీ గర్భములో ఇద్దరు పెనుగులాడుతున్నారు. సంఘములో రెండు రకాల యుద్ధాలు, ఒక యుద్ధము జరుగుతుంది. రెండు రకాల వారు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. స్త్రీ అనగా సంఘము, స్త్రీ అనగా సంఘము. ఇద్దరు ఉన్నారు అంటే రెండు విధములైన వారు ఉన్నారు. రెండు విధములైన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? యుద్ధము చేస్తున్నారు. ఒక్కొక్క మనిషిలో ఇద్దరేసి వారు ఉన్నారు. వాళ్ళు ఎవరనంటే, ఒకటి శరీర సంబంధమైన వారు, ఒకటి ఆత్మ సంబంధమైన వారు. వీరి ఇరువురి మధ్య ఇప్పుడు ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది. అర్థమైందన్నవారు ఒక ఆమేన్ చెప్పండి. అర్థం కాలేదన్నవారు కూడా ఒక ఆమేన్ చెప్పండి. రైట్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇప్పుడు రెబెక్కా గర్భములో ఇద్దరున్నారు, ఒక స్త్రీ గర్భములో ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఏం చేస్తున్నారు? పెనుగులాడుతున్నారు. ఇప్పుడు ఆ పెనుగులాట బాధకి ఈమెమన్నదంటే, నేను ఇక బ్రతకలేను అన్నది. ఇప్పుడు స్త్రీ అంటే ఎవరు? సంఘం. చెప్పండి, ఎవరు? స్త్రీ అంటే సంఘం. ఇప్పుడు సంఘములో రెండు విధములైన మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. ఏమండి, ఆ రెండు విధములైన మనస్తత్వం ఏంటంటే, ఒకటి శరీర విషయం, ఒకటి ఆత్మ విషయం. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో చాలా విలువైన మాట రాస్తుంది. చూడండి, 8వ అధ్యాయం 6-7 వచనాలు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. 7వ వచనం చదువు. ఏలనగా శరీరానుసారమైన మనసు. రైట్, అక్కడ ఆపేసే. ఇక అమ్మా ఇటు చూడండి, ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. అమ్మా, ఇద్దరున్నారు, ఆత్మానుసారులు, శరీరానుసారులు. నేను అంటాను, వీళ్ళిద్దరు వేరేనా అంటే ఒకే మనిషిలోనే ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగితే ఈ మనిషి ఏమంటున్నాడు తెలుసా? నేను బ్రతకడం ఎందుకో. వీళ్ళిద్దరు పోరాడి ఇప్పుడు ఆ తల్లికి ఏం కలగజేస్తున్నారు? నొప్పి. వీళ్ళిద్దరు పోరాడి ఆ స్త్రీకి ఏం కలగజేస్తున్నారు? నొప్పి, బాధ కలగజేస్తున్నారు. వీళ్ళు పోరాడడం మాత్రమే కాదు, తల్లికి బాధ, సంఘానికి బాధ, ఆ స్త్రీకి బాధ, దైవజనుడికి బాధ, వ్యక్తిగతంగా వ్యక్తికి బాధ. శరీర విషయం, ఆత్మ విషయమైన పోరాటం జరుగుతుంది. నేను అంటాను, ఈ పోరాటంలో ఈ తల్లి ఏమంటుందంటే, అయ్యా నేను ఈ బాధ పడలేకపోతున్నానయ్యా, నేను ఈ కష్టం పడలేకపోతున్నానయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితో విత్తనం వేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, ఈ బాధ నేను పడలేకపోతున్నాను. నేను అంటాను, శరీర విషయమై ఆత్మ విషయమై పోరాడుతున్న నీవు కొన్నిసార్లు ఆత్మలో ఎదుగుతున్నప్పుడు శరీరం ఏం చేస్తుందంటే నిన్ను వెనకకు లాగుతూ ఉంటది. ప్రార్థనకు వెళ్ళాలన్నప్పుడు వెనకకు లాగుతుంది. విచిత్రం ఏంటో తెలుసా? భార్య భర్తలు ఇద్దరు కలిసి షాపింగ్ వెళ్దామని అంటే మాత్రం క్షణాల్లో తయారై వెళ్ళిపోతారు. మందిరానికి వెళ్దాం అనగానే భర్త ముందు రెడీ అవుతాడు, అమ్మగారు మెల్లిగా అప్పుడే చీపురు పట్టుకుంటది. కరెక్టా? అయ్యా నేను తప్పు మాట్లాడితే క్షమించండి. అదే షాపింగ్ అను, అయ్యగారి కంటే ముందు అమ్మగారు బండి దగ్గర పోయి నిలబడి బండి తుడుతుంటది. తెలుసా మీకు? అయ్యగారు బండి తోడు, అమ్మగారే బండి తొడుతుంది. అదే మందిరం అన్నాను, అయ్యగారు తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పెట్టుకొని ఏమ్మాయి సోసనా అంటుంటే, సోసన కాదు, సోస్తా ఉండు నువ్వు. ఇంకా ఆ సూసన ఎందుకు తయారవుతుంది? ఇక్కడ ప్రసంగం కూడా
స్టార్ట్ అయిపోతుంటది. అమ్మాయి అయ్యగారు వాక్యం లేచినాడే అని అంటే ఏముందండి లైవ్లో కూడా, మరి లైవ్లోనే బట్టలు కొనుక్కోవచ్చు కదా. పోరాటం, ఆత్మ విషయమైన పోరాటం, శరీర విషయమైన పోరాటం. నేను అంటాను, ఆత్మలో ఎదుగుతున్న నిన్ను శరీరం ఏం చేస్తుందంటే నిన్ను వెనకకు లాగుతుంటది. నువ్వు ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడంతా నువ్వు ప్రార్థన చేయాలని నిర్ణయం తీసుకుంటావు, ఆ రోజు నేను ప్రార్థన చేయనీయదు శరీరం. నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటావు, శరీరం నీకు సహకరించదు. ఏ రోజైతే దేవుని సన్నిధిలో గడపాలనుకుంటావో ఆ రోజు నీ ఇంట్లో ఏదో ఒక నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడవాలని అనుకుంటావో ఆ రోజే నీకు ఏదో ఒక బిజీ స్కెడ్యూల్ తీసుకొచ్చి పెడుతుంది. ఇదేంటంటే శరీరం. ఇప్పుడు ఒకే మనిషిలో వీళ్ళు ఇద్దరు ఉన్నారు, పోరాటము జరుగుతుంది. ఒక్క మాట చెప్పనా, ఈ పోరాటంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే కన్నీటి ప్రార్థన చేసి ఆ పోరాటంలో నీవు గెలవగలిగితే, శరీరాన్ని చంపగలిగితే, ఆత్మ విషయమైన బ్రతకగలిగితే ఖచ్చితంగా నీ గర్భములో ఒకడు పుట్టబోతున్నాడు. అతని పేరేంటంటే యాకోబు, అనగా ఇశ్రాయేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏశావు చరిత్ర ముగించింది, కానీ యాకోబు చరిత్ర ముగించలేదు. ఏశావు గురించి ఎవరు చెప్పుకుంటలేరు, యాకోబు గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది. ఏశావుకు పుట్టిన పిల్లల గురించి చరిత్ర లేదు, యాకోబు పిల్లల చరిత్ర నేటి వరకు బ్రతికే ఉంది. పోరాటములో నీవు గెలవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. విత్తనం వేస్తున్నాం, మొలకొచ్చింది. ఇప్పుడు ఆ పొలంలో ఉట్టి మొలకలే వచ్చినాయా, గోధుమ మొలకలే, గోధుమలు మాత్రమే పెరిగినాయా? గట్టిగా అంటే సంఘములో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. మనలో కూడా గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. మన ఆలోచనలో కూడా గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఉన్నారు. ఏమండి అమ్మగారండి, మీ కడుపు ఏంటండి అంత ముందు ఉందండి అంటే ఇద్దరున్నారండి. గోధుమలు ఉన్నాయి, కొంచెం గట్టిగా, గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. నేను అంటాను, గోధుమలను చాలా జాగ్రత్తగా ఉంచి గురుగులను జాగ్రత్తగా తీయగలిగితే ఆ పంటంతా పనలుగా నువ్వు మోసుకొని వెళ్ళబోతున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజు నుండి జాగ్రత్తగా గోధుమ ఏదో గురుగులేదో నువ్వు గుర్తుపట్టగలగాలి. ఇంకో మాట బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మనం పంట వేస్తున్నాం కానీ మొత్తం గురుగులు కనబడుతున్నాయి, ఆ గోధుమ దాంతో పాటు అవి కూడా వస్తున్నాయి అని అంటే ఆ యజమానుడు ఏమన్నాడు తెలుసా? ఇది అపవాది పని, ఇది దుష్టుని పని, ఇది సాతాను గాని పని. నేను అంటాను, శరీర సంబంధమైన గురుగులను తీసుకొని వచ్చి నీ పంటలో నీ పొలంలో నాటుతున్నాడంటే అది ఎవరి పని? సాతాను పని. దాన్ని ఈ రోజు పరిశుద్ధాత్మ అభిషేకముతో గుర్తుపట్టి ఆ పంటను బాగు చేసుకోగలిగితే నీ పంటను చక్కగా కోసుకుంటావు. ఎలా కోసుకుంటావు అంటే సంతోషగానముతో నీవు కొయ్యబోతున్నావు. కొంచెం గట్టిగా చెప్పండి. ఆ గురుగులేంటో తెలుసా? మనలో ఉన్న గర్వం. అర్థమవుతుందా? బయటికి బాగానే ఉన్నాం, మనస్సులో నీకు ఒక గర్వం. చెప్పనా ఏంటా గర్వం? చెప్పనా? మైక్ ఇస్తారు నీకు ప్రార్థన చేయడానికి. నార్మల్గా క్యాజువల్గా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో, వ్యక్తిగతంగా ఎలా ప్రార్థన చేస్తావో అలా చేస్తే అయిపోతుంది. నీ ప్రార్థన చాలా హై క్వాలిటీగా ఉండడానికి నువ్వేం చేస్తావంటే కొన్ని డిక్షనరీ పదాలు ఎత్తుకుంటావు. చూడు, ఎత్తుకొని నిన్ను మెచ్చుకోవాలని, నిన్ను అందరూ చూసి వా ఏం ప్రార్థన అనాలి అని ఆలోచన చేస్తున్నావే, అదే గర్వం. గర్వం అంటే ఇంకేదో కాదు, అదే గర్వం. నువ్వు చేసే ప్రార్థనలో కూడా గర్వం ఉండకూడదు, నువ్వు చేసే పరిచర్యలో గర్వం ఉండకూడదు, నువ్వు చేసే పనిలో గర్వం ఉండకూడదు, నీ సేవలో మాట్లాడరే, పాట పాడుతున్నవే కుదురుగా పాడిట. ఇదేంటి? ఇప్పుడు చెప్పు, అది ఏంటది? బోలో సాబ్.
మైకిటే ఎత్తాల్సిన అవసరం ఏంటి? పాడు, కుదురుగిట్టు పాడు. నువ్వు అందరికీ చూపించుకునేటట్టుగా చేస్తున్నావే, దాన్ని ఏమంటారు? గర్వం. నేను అంటాను, మనకు స్టేజ్ పర్ఫార్మెన్స్ అవసరం లేదు. వేదిక మీద యేసయ్య ప్రజలకు కనబడాలి, పరిశుద్ధాత్ముడు ప్రజలకు కనబడాలి, ఆత్మ సంచరణ ప్రజలకు కనబడాలి, దేవుని స్వరము ప్రజలు వినాలి. ఇప్పుడు ఆ గర్వం అనేది ఏమవ్వాలి? చావాలి అన్నాడు గట్టిగా. అమ్మా, మన పొలములో ఉన్న గర్వం అనబడిన ఆ గురుగు ఏమవ్వాలి? చావాలి. గట్టిగా చెప్పండి, ఏమవ్వాలి? కోపం. అమ్మా, కోపం ఇంకొంచెం గట్టిగా చావాలి. అది కూడా గురుగే, నీ పంటను పాడు చేసే గురువు. గర్వం చావాలి, కోపం చావాలి, అసూయ చావాలి, శరీర ఆశలు. వీటిని తొలగించుకోకపోతే ఆత్మీయ పంటను మనము కొయ్యలేము. ఆత్మీయ పంటను కొయ్యాలంటే, ఆత్మీయ పంటను చూడాలనంటే ఈ గర్వమే కానీ, ఈ శరీర సంబంధమైన విషయాలే కానీ, ఈ కోపమే కానీ, ఇవన్నీ చస్తే తప్ప ఆ పంటలో ఆత్మీయ పంటను మనము చూడలేం. ఈ రోజు నుండి అవి చావాలి, ఆత్మీయ పంటను నీవు చూడగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్నీరు విడిచినావు, ఏడ్చుకుంటూ వచ్చి విత్తనం వేస్తున్నావు, కానీ ఇంకా పంటను చూడలేదు, ఇంకా విజయాన్ని చూడలేదు, ఇంకా పనులను ఏదో మోయలేదు. గల కారణం ఏంటంటే యుద్ధం జరుగుతుంది కానీ, అక్కడ పోరాటం జరుగుతుంది కానీ, ఆ పోరాటంలో ఒకరిని చంపాలి, ఒకరిని బ్రతికించాలి. కానీ ఇద్దరిని నువ్వు బ్రతికించిన మాత్రం అక్కడ పంట రాదు. ఖచ్చితంగా ఒకడు చావాలి. ఎవడు చావాలనంటే శరీర విషయము చావాలి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినారు ఇద్దరు రాజులు, ఖచ్చితంగా ఒకడు, అంతే. అదే యుద్ధం అంటే, అదే విజయం అంటే. ఒక శత్రు రాజు ఎవడైనా ఒకడు. ఇప్పుడు పోరాటం జరుగుతుంది, ఆ పోరాటంలో ఒకడు చావకపోతే విజయం ఎలా వస్తుంది? విజయం రావాలనంటే ఒకడు చావాలి, పంటను చూడాలంటే ఒకడు చావాలి, పంటను కోసుకోవాలంటే ఒకడు చావాలి, ఆ పనులను మోసుకొని వెళ్ళాలంటే ఒకడు చావాలి. ఆ ఒక్కడే శరీరం. ఈ పగటి వేళ, ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలో ఏ శరీరం అయితే నిన్ను లాగుతుందో, ఏ శరీరం అయితే నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా చేస్తుందో, ఏ శరీరం అయితే ఉపవాస పండుగలో పాలు పొందనివ్వకుండా చేస్తుందో, ఏ శరీరం అయితే నీకు సహకరించకుండా ఉంటుందో, ఏ శరీరం అయితే నిన్ను వెనకకు లాగుతుందో, యేసు నామములో ఈ 5వ దినమే ఆ శరీర విషయాన్ని గట్టిగా చప్పట్లు కొట్టు, నీవు చంపుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కన్నీటితో విత్తిన నీవు పంటను కోసుకోవాలనంటే మొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే పోరాటము చెయ్యాలి, అంటే యుద్ధము చెయ్యాలి. ఆ యుద్ధములో నీవు విజయాన్ని సాధించాలి. ఆ విజయం ఎవరు సాధించాలంటే శరీరము కాదు, ఆత్మ విజయాన్ని సాధించాలి. భక్తుడు అంటున్నాడు, నా శరీరం బలహీనమే కానీ నా ఆత్మ బలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి రోజు నుండి నాకు రెస్ట్ లేదు. అన్ని పరిచర్యలు నా భుజాల మీద నేనే వేసుకొని, పోయిన సంవత్సరం అయితే నేను గదిలో నుండి కూడా బయటికి రాలేదు. ఈ సంవత్సరం ఒక్కొక్క పని నేనే వ్యక్తిగతంగా ఉండి చేయిస్తున్నాను. పోయిన సంవత్సరం ప్రతిరోజు రాత్రి భోజనం చేసుకున్నాను. ఈ సంవత్సరం భోజనం జోలికి ఇప్పటికి వరకు వెళ్ళలేదు. కానీ నాకు ఎంత బలం ఉందంటే నాకు ఒకటే అర్థమైంది, ఓహో, శరీరం బలహీనమైన మన ఆత్మ బలంగా ఉంటే చాలు. నిజంగా చెప్తున్నానండి, మామూలుగా మంచి రోజుల్లో తిన్న రోజుల్లో కూడా నాకు అంత ఆరోగ్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. ఈ 4 రోజుల నుండి చాలా ఆరోగ్యంగా ఉన్నా. సమయానికి మెలుకొచ్చేస్తుంది, సమయానికి మోకాల మీద కూర్చుంటున్నాను. ఒక గంట మోకాల మీద ఉండగలుగుతున్నాను నేను. ఇప్పుడు శరీరాన్ని చంపు, శరీర విషయాన్ని చంపు, ఆత్మలో పంటను కోసుకుంటావు. నాకు ఒకటే అర్థమైంది, ఏదో గొప్ప కార్యాన్ని ఈ సంఘములో ఈ నెలలోనే దేవుడు చేయబోతున్నాడు. పంటను ప్రతి ఒక్కరు కొయ్యబోతున్నారు.
సంఘ పంటను ప్రతి ఒక్కరు కోయబోతున్నారు. ఆశీర్వాదాన్ని మీ కళ్ళతో చూడబోతున్నారు. దీవించబడబోతున్నారు. స్తోత్రం చెప్దామా గట్టిగా. రెండవది, కన్నీటితో విత్తిన విత్తనం వృధా కాదు అని అందరు గట్టిగా. కన్నీటితో విత్తిన విత్తనం కొంచెం గట్టిగా.